మన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు. అలాగే ఈ అవకాశం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అది మనం డిసైడ్ అయితే, మన మైండ్ సెట్ మార్చుకుంటే, మనం చేసే పనుల్ని ప్రెస్టేజ్ కోసం మనం చేసే పనిని కన్సిస్టెన్సీగా చేయటం ద్వారా ఈ అవకాశం అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఉంది. గమనించండి లీడర్స్. మన తలరాతను మార్చుకోవడానికి భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకొని ఎదగాల్సింది మనమే, నిలబడాల్సింది మనమే ఇక్కడ. దానికి మనం ఏం చేయాలి? ఎలా ముందుకి వెళ్ళాలి? అనేది జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం నేర్చుకున్న దాన్ని మన టీమ్‌కి నేర్పించడం ద్వారా ఇక్కడ సక్సెస్ సాధించడానికి ఈజీగా మనకు మనమే డిసైడ్ అవ్వటం ద్వారా ఆ అవకాశం మనకు వస్తుంది. సక్సెస్ అవ్వటం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం బాధ్యతగా 5:30 కల్లా అందరూ జూమ్‌లో ఉండేటట్టు చేసుకోవడం ద్వారా మనం 5:30కి సెషన్ స్టార్ట్ చేసుకుంటే 6:30 వరకు అయిపోతుంది. తర్వాత చాలా మందికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిన్నే చూడండి లీడర్స్, గ్రేట్ లీడర్ కోటి ఆనంద్ సార్ యొక్క టెస్టిమనీ. ఇంచుమించుగా 6:50 వరకు 6:55 వరకు సార్ టెస్టిమనీ ఇచ్చారు. తర్వాత ఫీడ్‌బ్యాక్ 7:30 వరకు అవుతుంది. కొంతమంది పాపం టీచర్ జాబులు చేసుకునేవాళ్ళు, ప్రైవేట్‌గా ఏదైనా పిల్లల్ని స్కూల్లోకి పంపించుకునేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి అదంతా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఇంతసేపు సెషన్ ఏంటి అని. అందుకోసం లీడర్స్ గమనించండి. 5:30 కల్లా ఎగ్జాక్ట్‌గా సెషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ 5:30 కల్లా సెషన్ స్టార్ట్ చేసేస్తే మేము లేట్‌గా జాయిన్ అయ్యాం. అయినా సరే సెషన్ స్టార్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. ఇంకా మనం కొంచెం బాధ్యత తీసుకుందాం. 5:30 కల్లా సెషన్ స్టార్ట్ చేసేసే అవకాశం రేపటి నుంచే ఉంది కాబట్టి, ఇప్పటి వరకు జూమ్‌లో ఉన్న 221 మంది కీ లీడర్స్ కొంచెం గమనించి ఎర్లీగా జాయిన్ అవ్వండి జూమ్‌కి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. ఎందుకంటే ఇక్కడ బాస్ ఎవరు లేరు. ఇక్కడ మనకి మనమే బాధ్యత తీసుకోవాలి కాబట్టి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఎన్ మాలకొండయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఎన్ మాలకొండయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఎన్ మాలకొండయ్య సార్. నెక్స్ట్ హరికృష్ణ సార్, లతా మేడం టీమ్. హరికృష్ణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాకు రైస్ బెండ్ ఆయిల్ ఆమ్లా వాడిన తర్వాత గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్, నాకు మా మేడానికి. గ్యాస్ ప్రాబ్లమా సార్? ఐరన్ మా గ్యాస్ ఎన్ని ట్రబుల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? గ్యాస్ ట్రబుల్ సార్. అదే సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటున్నా. గ్యాస్ ప్రాబ్లం మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఇది మాకు వచ్చేసరికి కనీసం 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఓకే, ఓకే. 10 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ ప్రాబ్లం. ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా వాడేవాళ్ళా సార్ అంతకుముందు? ఆ, ఓకే అంటే సార్. రోజుకు ఒక టాబ్లెట్ వేయాల్సిందే సార్ ఉదయాన్నే. ఓకే, ఓకే. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఏం వాడట్లేదు, ఇదే వాడుతున్నాం. రైస్ ఆయిల్, అలానే మా మేడానికి. ఆ, రైస్ ఆయిల్, ఆమ్లానా? సార్ ఆమ్లా సార్. ఓకే సార్. ఈ రెండు వాడాము. మా మేడానికి బ్లడ్ 5% ఉండేది సార్. ఓకే సార్. దానికి దానికి ఐరన్ టాబ్లెట్స్ వాడాము. ఓకే సార్. ఇప్పుడు 10% వచ్చింది సార్. 5% నుంచి 10%కి వచ్చింది. ఎన్ని నెలల్లో సార్? ఇది వచ్చేసరికి 2 నెలల నుంచి వాడుతున్నాం సార్. ఓకే, ఓకే సార్. గ్యాస్ ప్రాబ్లం సార్? గ్యాస్ ప్రాబ్లము తగ్గిపోయింది సార్, మాకేం లేదు ఇప్పుడు.
ఓకే. 2 మంత్స్ నుంచి వాడుతారా? లేకపోతే మీకు ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది? ఇది వచ్చేసరికి నేను జాయిన్ అయ్యి 5 నెలలు అయింది సార్. 5 నెలల నుంచి వాడుతానే ఉన్నాం. ఓకే. ఓకే సార్. మీకు ఎన్ని నెలలకి గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గినట్టు అనిపించింది? మాకు వాడిన తర్వాత నెల తగ్గింది సార్. ఒక నెలకా? ఒక నెల నుంచే తగ్గిపోయింది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయి సార్? మామూలుగా ఇది వచ్చేసరికి చిన్న చిన్నవి వాడుతున్నాం కానీ అవి ఇంకా పోయిన నెల నుంచే వాడుతున్నాం సార్. ఓకే. ఓకే. అలోవెరా ఒకటి, ఓకే. ఓకే. ఆమ్లా, ఓకే. రైస్ బెండ, అంతే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి. సార్ వాళ్ళ ఫ్యామిలీకి 10 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ ప్రాబ్లం మన రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా వాడుకోవడం ద్వారా ఒక నెలలోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంగ్లీష్ మెడిసిన్‌లో 10 ఇయర్స్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటున్నా కూడా తగ్గని గ్యాస్ ట్రబుల్. మన రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా వాడుకోవడం ద్వారా ఒక నెలలో మంచి రిజల్ట్ వచ్చింది. గమనించండి లీడర్స్. ఇంగ్లీష్ మెడిసిన్ జస్ట్ మనకొచ్చిన ప్రాబ్లమ్ హోల్డ్ చేసిద్ది మాత్రమే. కానీ మన సప్లిమెంట్స్ మన బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసేస్తుంది. బాడీలో మనకొచ్చిన ప్రాబ్లమ్‌ని లేకుండా చేస్తుంది. గమనించండి. నెక్స్ట్ వాళ్ళ మేడంకి బ్లడ్ 5% ఉన్నది. దానికోసమని మన దాంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్ ఐరన్ పోలిక్. ఐరన్ పోలిక్ వాడటం ద్వారా జస్ట్ 2 మంత్స్‌లోనే 10%కి వచ్చింది. అంటే 5% పెరిగింది. గమనించండి. ఈ ఐరన్ పోలిక్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్ సప్లిమెంట్. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డలకి వాడించొచ్చు. ఎందుకంటే ఆడబిడ్డలకి కొంచెం బ్లడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సార్. థ్యాంక్ యూ. ఎన్ మాలకొండయ్య సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఎన్ మాలకొండయ్య. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. గ్యాస్ ప్రాబ్లం మాకు 22 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లం సార్. ఓకే. రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా వాడుకుంటున్నాం సార్. ఈ రెండేనా? అవి రెండే సార్. స్టార్టింగ్ మేము ఫస్ట్ ప్రసాద్ సార్ మాకు ఐడియా వేసింది మా ఊళ్ళో. ఫస్ట్ మాకే సార్ మా ఊర్లో ఐడియా వేసింది, వాడుకోమని చెప్పారు. ఓకే సార్. అప్పటి నుంచి వాడుకుంటున్నాం సార్. 2 సంవత్సరాలు అయింది మాకు ఐడియా వేసి. 2 సంవత్సరాల నుంచి మేము వాడుకుంటున్నాం. ఓకే. క్లియర్ అయింది సార్. మీకు ఎన్ని రోజులకి ఈ ప్రాబ్లం మా మీకు మిస్సెస్ కి తగ్గినట్టు నాకు అనిపించింది సార్? అవును సార్. మాకు ఒక 2-3 నెలలు డైలీ వాడాం సార్ అలోవెరా. ఓకే. 3 నెలలు 4 నెలలు వాడాం సార్. రిజల్ట్స్ వచ్చింది సార్. ఓకే. 3 మంత్స్‌లో మీకు రిజల్ట్ కనిపించింది. సార్ కనిపించింది సార్. ఇప్పుడే మాకు ఈ 2 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లం. అంతకుముందు నెల్లూరు, ఒంగోలు, కందుకూరు ఇక్కడ మొత్తం హాస్పిటల్ అన్ని తిరిగాం సార్. చాలా ఇబ్బందిగా నాకైతే గుండెల్లో ప్లేన్ వచ్చింది సార్. మామూలు గ్యాస్ వస్తే పొద్దున్న ఉదయాన్నే. ఓకే. ఇంగ్లీష్ మందులు ఒక్కో టాబ్లెట్ ఒక 12 రూపాయలు ఒక్కో టాబ్లెట్ సార్ వాడేవాళ్ళం సార్ అంతకుముందు. ఓకే సార్. ఇక్కడ అలోవెరా వాడిసాగినాక మాకు రిజల్ట్స్ బాగుంది సార్. తగ్గిపోయింది, ఇబ్బంది లేదు. మా మిస్సెస్ కూడా గ్యాస్ ప్రాబ్లం, ఇద్దరికి తగ్గింది సార్. ఓకే. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. పోతే సార్ మోకాళ్ళ నొప్పులకు వాడాను సార్. ఏమేమి వాడారు సార్? మోకాళ్ళ నొప్పులకు వచ్చేసి గ్లూకోజ్ ఏమో, కాల్షియము, కొలాజన్ అవి 3 వాడాను సార్. ఓకే సార్. గ్లూకోమైజన్ ఎలా వాడారు సార్? అవి 3 4 నెలలు వాడాను సార్.
ఓకే ఓకే. గ్లూకోమైజిన్ అనేది తిన్న తర్వాతే కదా సార్? తిన్న తర్వాతే సార్. కాల్షియం రోజుకి ఒకటి మధ్యాహ్నం. సాయంత్రం ఓకే. కొలాజిన్ సార్? రోజుకి ఒకటి మధ్యాహ్నం. కొలాజిన్ ఎలా కొలాజిన్ వాడారు? 2 రోజులకు ఒక రోజు సార్ ఒక ప్యాకెట్. 2 ఓకే. రోజులకు ఒక రోజు వాటర్‌లో పరగడుపునేనా? కలుపుకొని వేసుకునేది సార్. ఎలా తీసుకునేవాళ్ళు? పరగడుపున ఆ! తీసుకునేవాళ్ళా? లేదా? పరగడుపునే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మామూలుగా సార్. అన్నం తిన్నాకేం తీసుకునేవాళ్ళం సార్. ఓకే. తిన్న గంటన్నర క్లియర్ అయింది తర్వాత? సార్. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఆ! ఓకే ఓకే. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఇది ఎన్ని నెలల నుంచి వాడారు సార్? అయ్యి ఒక 3 నెలలు, 4 నెలలు వాడాం సార్ మోకాళ్ళ నొప్పులకి. ఓకే. రిజల్ట్ కనిపించింది. తర్వా రిజల్ట్స్ కనిపించింది. ఇంక ఆపేసాను. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి, ఎప్పుడన్నా ఒక నెలలో ఒక బాటిల్ వాడేసి తీసేస్తున్నా సార్. ఓకే. ఆ ఒక్క బాటిల్ ఏం వాడుతున్నారు సార్? మన గ్లూకోజ్ మైన్ వాడతాను సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా జ్ఞానో పేస్ట్ వాడాను సార్. పళ్ళు కొంచెం చిగుళ్ళు వాపు, కొంచెం పళ్ళు నొప్పులుగా ఉన్నాయి సార్. ఓకే. పోయినసారి ఒక సంవత్సరం క్రితం హాస్పిటల్‌కి పోతే రూట్ కెనాల్ చేయాలా, మొత్తం 50, 60 వేలు ఖర్చు అవుద్ది. పళ్ళు రూట్ కెనాల్ చేసి 2, 3, 4 పళ్ళు తీసేసి మళ్ళీ క్యాప్‌లు పెట్టాలని అన్నారు. ఓకే సార్. అయి ఇక్కడ కందుకూరులో చూపిస్తే ఆ మాట చెప్పారు. సరే మా బంధువు ఒక అమ్మాయి డెంటల్ డాక్టర్ విజయవాడలో ఉంటే, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే అక్కడికి రండి ఇక్కడ నేను చేస్తానంది. హ్మ్. హ్మ్. వెళ్ళాను. ఓకే. వెళితే ఆ అమ్మాయి మామూలుగా ఫ్రీగానే చేసింది సార్. మన బంధువుల అమ్మాయి. మామూలుగా రూట్ కెనాల్ చేసి 2 క్యాప్‌లేసింది. ఓకే. ఆ సిమెంటు మామూలుగా కొంచెం అక్కడక్కడ సిమెంట్ పెట్టింది సార్. ఓకే. అయి కరెక్ట్‌గా మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ప్లెయిన్ వచ్చింది సార్. మళ్ళీ పనులు. అప్పుడు సంవత్సరం దాకా ఇంక ఇబ్బంది లేకుండా ఉండింది. ఓకే. మళ్ళీ ప్లెయిన్ వచ్చి సిగుళ్ళు వాపు, అట్టా బ్లడ్ వచ్చేది, పళ్ళు నొప్పులు ఏదైనా కొంచెం గట్టిగా ఏదైనా కొంచెం తిన్నా గూడా కొంచెం నొప్పిగా ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే. ఓకే సార్. ఆ జ్ఞాన పేస్టు అక్కడ ఒకరోజు మీటింగ్‌కొస్తే జ్ఞాన పేస్ట్ గురించి విన్నాను సార్. నాకు అంతకుముందు తెలీదు. ఓకే. అది తెచ్చుకొని వాడుకున్నాక ఇప్పుడు క్లియర్ అయింది సార్ పంటి నొప్పి గూడా. సూపర్ సార్. అయి మీకు మూటికి వాడాను సార్ ఆరోగ్యానికి. నాకైతే మొత్తం క్లియర్ అయిపోయినాయి సార్. ఓకే. ఓకే. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఇప్పుడు మనకు జరిగింది మంచా? చెడా సార్? నేను మోకాళ్ళ నొప్పులకి వేరే వాళ్ళకి గూడా వాడిస్తున్నా సార్. పక్కన మా ఊర్లో వేరే వాళ్ళకి తెచ్చిచ్చి వాడిస్తున్నాను. ఓకే. ఎలా ఉంది? వాళ్ళకెలా అనిపిస్తుంది? వాళ్ళు ఇప్పుడే సార్ ఒక నెల నుంచే వాడుతున్నాడు. కనీసం 2, 3 నెలలు వాడాలని ఓకే. చెప్పాము. హ్మ్. హ్మ్. ఇప్పుడే కొంచెం పర్లేదు అని అన్నాడు. అంటే అయి ఒక 20 రోజులు వాడినాక కొంచెం ఈ కాళ్ళు నొప్పులు నొప్పులు కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తాయి అవుతాయి. సార్. మెడిసిన్ యెస్. అయి యెస్. మనం వాడే ప్రొడక్ట్ కొంచెం ఎక్కువ ఎక్కువ అవుతాయి. అవుతాయి సార్. తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ తగ్గిపోతాయి. తర్వాత తగ్గిపోతుంది. అవును హ్మ్. సార్. అవును సార్. నాకైతే నేను వాడినప్పుడైతే 20 రోజులు, ఒక నెల రోజులు నాకు అసలు కాళ్ళు కింద ఏలాడి మన బైక్ మీద 2 కిలోమీటర్లు పోవాలన్నా కూడా అసలుకి జిమ్ లాగేది సార్ నాకు. సూపర్ సార్. మీకు ప్రసాద్ మంచి గారు రిజల్ట్ చెప్పా, వచ్చింది. "ఏం సార్ ఇట్లా ఉన్నాయి, ఎక్కువ అయినాయి" అని అంటే, "ఇబ్బంది లేదు, ఎక్కువైతే తగ్గిపోతాయి, మీరు వాడుకోండి ఆపేయకుండా" అని చెప్పారు. మనకి ఎక్కువ అవుతున్నాయి అంటే మనం తీసుకున్న సప్లిమెంట్ మన బాడీలో పనిచేస్తున్నట్టు లెక్క అన్నమాట. పని చేస్తున్నట్లు అని చెప్పాడు. ప్రసాద్ సార్ చెప్పాడు. ఆ మాట చెప్పినాక అయితే యెస్. అయినాయిలేమో నేను అట్నే వాడాను సార్. చాలా ఎక్కువ బాధపడేవాడిని సార్ ఆ మెడిసిన్ వాడేటప్పుడు. ఆ నొప్పులకి థాంక్ యూ. భరించలేక. థాంక్ యూ సార్. మనకు జరిగిన మంచిని 10 అయితే మందికి క్లియర్ అయిపోయింది పంచుకుంటూ సార్. ముందుకెళ్దాం. మనకు జరిగిన ఈ మంచిని 10 మందికి చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. అలాగే మనం సక్సెస్ అవుదాం సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ ఓకే వెరీ మచ్ సార్. సార్. ఓకే సార్.
లీడర్స్ థ్యాంక్ గమనించండి. యూ సార్. సార్కి ఉన్న ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు. గ్యాస్ ట్రబుల్ 22 ఇయర్స్ నుంచి ఉన్న ఆ ప్రాబ్లంని తిరగని ఊరు లేదని చెప్పారు సారు. మన రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా మార్చుకోవడం ద్వారా 3 మంత్స్ లోనే మంచి రిజల్ట్ తీసుకొని గ్యాస్ ప్రాబ్లం కోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా చేసుకున్నారు సారు. గమనించండి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మన సప్లిమెంట్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో. రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఈ 2 ప్రొడక్ట్లే సార్ వాడింది. మంచి రిజల్ట్. అలాగే మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ వాడారు. గ్లూకోజమైన్ రోజుకి 2 సార్లు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత, కాల్షియం రోజు మధ్యాహ్నం తిన్న ఒక అరగంట తర్వాత, కొలాజిన్ 2 రోజులకు ఒకసారి పరగడుపునైనా తీసుకున్నారు, లేదంటే భోజనం చేసిన ఒక గంటన్నర తర్వాత అయినా తీసుకోవచ్చు లీడర్స్. కొలాజిన్ 2 రోజులకు ఒకసారి. ఈ 3 వాడుకోవడం ద్వారా 3 నెలల్లోనే సార్కున్న మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గిపోయిందని చెప్పారు. మంచి రిజల్ట్. ఇలాగే జ్ఞానో పేస్ట్ పళ్ళు సార్ రూట్ కెనాల్ చేయించుకొని ప్రాబ్లం వచ్చిన తర్వాత మన జ్ఞానం పేస్ట్ వాడుకొని ఆ చిగుళ్ళ వాపులను కూడా మన జ్ఞానం పేస్ట్ ద్వారా తగ్గించుకున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ 555 జయలక్ష్మి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. 555 జయలక్ష్మి మేడం. 555 జయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 799 కే వీరాంజనేయులు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. 799 కే వీరాంజనేయులు సార్. గుడ్ మార్నింగ్ సార్, హరిబాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, ప్రసాద్ సార్కి, సురేష్ సార్కి, అందరికి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. మేము ఈ పళ్ళ సమస్య ఉంది సార్ నాకు బాగా. పంటి సమస్య సార్. పన్ను నొప్పి విపరీతంగా ఉంటుంది. ఓకే. అది అది మనం ఫుడ్ తినాలన్నా కూడా తినేటప్పుడు ఆ 2 పళ్ళు ఆడినప్పుడు నొప్పి వచ్చి విపరీతంగా బాధ ఉండేది సార్. ఓకే సార్. నాకు ఇది కృష్ణ సార్ అని పరిచయం చేశారు, కొమ్మినేని చెప్పండి. కృష్ణారావు సారు. ఓకే సార్. అప్పటి నుంచి ఇది జ్ఞానో పేస్ట్ వాడుతున్నాం సార్. ఇప్పుడు ఇది 4 ఓకే సార్, వాయిస్ రావట్లేదు, సిగ్నల్ లేనట్టు మొదలు పెట్టిన చూడండి సార్. దగ్గర నుంచి కొంచెం పంటి నొప్పి కంట్రోల్ అయింది సార్. సార్ ఓకే. ఎన్ని నెలలు వాడారు పంటి సార్? నొప్పి సార్, ఎన్ని నెలలు వాడారు? ఇది 4వ నెల సార్, 4 మంత్స్ సార్. ఇది సిఎన్సి 4 మంత్స్ కంటిన్యూ తీసుకుంటున్నాం సార్, ఐడి ఏజెన్ కాడ నుంచి. ఓకే సార్. జ్ఞానో పేస్ట్ ఇంకేం వాడారు సార్? జ్ఞానో పేస్ట్ ఇంట్లో మా మిసెస్ కి ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఉండేది సార్. పిసిఓడి ప్రాబ్లం. ఆ, ఓకే. ఐరన్ ఫోలిక్ ఇచ్చారు. ఆ, మంచి రిజల్ట్ వచ్చింది సార్, చాలా డిఫరెంట్ వచ్చింది ఆ ఐరన్ ఫోలిక్ వాడిన తర్వాత మా మిసెస్ కి. ఒక్క ఐరన్ పోలిక్ ఒకటే ఇచ్చారా? దాని గురించి ఐరన్ ఫోలిక్, ఇంకోటి వైటల్ కాంప్లెక్స్ ఏదో ఇచ్చారు సార్. శతావరి మ్యాక్స్. అవి ఇవ్వలేదు సార్. ఓకే, వైటల్ కాంప్లెక్స్. వైటల్ కాంప్లెక్స్, ఇంకోటి స్పిరులినా కూడా ఇచ్చారు సార్. ఓకే, స్పిర్లోనా. స్పిరులినా, వైటల్ కాంప్లెక్స్ ఇవి ఇచ్చారు. దానికి మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే, మేడం గారికి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండేదా? బ్లడ్ పర్సెంట్ తక్కువ ఉండేది, 20 రోజులకి అట్లా వస్తుండేది సార్. ఓకే ఎర్లీగా వస్తున్నాయి. కొంచెం ముందుగా వచ్చేది. ఇప్పుడు నెలకు ఒక 2-3 రోజుల తేడాతోటి అవి వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది సార్. ఓకే సూపర్, ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అంతేనా సార్? ఇంకోటి మా పిల్లలకి ఐ సపోర్ట్ కూడా వాడుతున్నాం సార్. ఓకే. వాళ్ళకి సైట్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఐ సపోర్ట్ వాడుతున్నాం, అది టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసిన తర్వాత చూద్దాం రిజల్ట్ అని. ఎన్ని నెలలు వాడారు సార్? ఇప్పుడు ఐ సపోర్ట్ తీసుకొని 2 నెలలే సార్.
ఓకే. ఓకే. ఇంకొక 2 నెలలు వాడండి. ఉమ్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇంకోటి చెప్పండి సార్. చిన్న ప్రాబ్లం సార్. మా మామయ్యకి హ్మ్. కాళ్ళు ఇట్లా సైడ్కి అయినాయి సార్. రెండు ఇట్లా మధ్యలో గ్యాప్ వచ్చింది, బెండ్ అయినాయి. కాళ్ళు 2 బెండ్ అయినాయి. ఆ, ఆ! ఆయనకి కొంచెం నొప్పులుగా ఉంటున్నాయి. మన మెడిసిన్ ఏమైనా పనిచేస్తాయి సార్? అంటే అది ఏ ప్రాబ్లమ్ అనేది ఒకసారి మనం టెస్ట్ చేపిచ్చి దానికి మనం సజెషన్ తీసుకోవచ్చు. ఉమ్. దాని దాని ప్రాబ్లమ్‌ని బట్టి మన దాంట్లో సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఆ, ఒకసారి అది టెస్ట్ చేపిచ్చి మీ అప్లైనర్ సార్ దగ్గరని కనుక్కోండి. మనం సజెషన్ చేయొచ్చు దీంట్లో. ఎక్కడ డాక్టర్ దగ్గర టెస్ట్ చేపిద్దామా? ఎక్కడ ఒకసారి అది ఎక్కడ మనం చేద్దాం? ప్రైవేట్‌గా డాక్టర్ దగ్గర చేపియడమే. ఆ, అంటే కీళ్ళవాతం ఉందా? లేదంటే కీళ్ళు పక్కకి తొలగినయా అనేది ఒకసారి టెస్ట్ చేపించి ఎక్స్‌రే గాని అదొకసారి అడగండి. చెప్తారు మీకు. సార్ చెప్పండి సార్. సార్ అదే ఎక్స్‌రే తీపిచ్చాలా అది? వాయిస్ అంటే ఆ, కీళ్ళు పక్కకి ఓకే. తొలగినయా? లేకపోతే ఏంటనేది ఒకసారి తెలుసుకొని దాన్ని బట్టి మనం వాడొచ్చు. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్. చెప్పండి. మా మా అత్తమ్మకి, ఆమెకి ఇది ఈ మూర్ఛ, అదే ఈ మూర్ఛ అంటారు చూడు, కళ్ళు తిరిగి పడిపోవటం. ఆ! ఆ! దానికి ఈ బీపీకి ఎక్కువ మెడిసిన్ చాలా రోజుల నుంచి వాడుతుంది సార్. సుమారుగా ఒక 15 సంవత్సరాలు కావచ్చు. ఇంగ్లీష్ మెడిసినా? మన ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే. ఓకే. ఆ రిపోర్ట్స్ అయి ఉన్నాయా మీ దగ్గర? అంటే వాళ్ళు టెస్ట్ చేయించినవి ఏం లేవు, మామూలుగా తెచ్చుకొని వాడుతున్నారు. టెస్ట్ చేపిచ్చాలి సార్. ఇప్పుడు బీపీ ఎక్కువుందా? తక్కువుందా? ఎట్లా ఉందనేది తెలుసుకోవాలి గదా! ఉమ్. ఎప్పుడైనా సరే బీపీ అనేది మనం ఒక 3 మంత్స్‌కి ఒకసారైనా కంపల్సరీగా టెస్ట్ చేయించుకొని మెడిసిన్ తీసుకోవాలి. వాళ్ళు నెల నెల మామూలుగా స్టోర్లో మెడిసిన్ తెప్పించుకొని వాడుతూ ఉంటారు. అట్లా వాడకూడదు సార్. ఇప్పుడు ఒక్కో నెలలో కొంచెం తక్కువుంటది. ఉమ్. యావరేజ్‌గా మనం 3 మంత్స్‌లో యావరేజ్ చూసుకొని వాడుకోవాలి. ఒకసారి మనం టెస్ట్ చేపిచ్చిన తర్వాత దానికి మీకెలా ఉందనేది ఒకసారి మీ అప్లైనర్ ద్వారా అడగండి. ఇక్కడ మన దాంట్లో డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ సార్‌లకి చూయించి వాళ్ళే సజెషన్ ఇస్తారు మీకు. ఓకేనా మన సార్? దాంట్లో ఉన్నాయి. అదే ఉన్నాయి. దానికోసం సార్. ఉన్నాయి సార్. ఉన్నాయా? అయి ఒకసారి టెస్ట్ చేపించుకొని అయి మన అప్లైనర్‌కి ఇస్తే మన అప్లైనరు మన దాంట్లో ఉన్న సార్‌లు ఉన్నారు గదా! ఆనంద్ సారు, వర్ధన్ సారు ఆ, వీళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు సజెషన్ ఇస్తారు. అప్లైనర్ ద్వారా ఎళ్ళండి. ఓకేనా? ముందు మనం టెస్ట్ చేయాలనా? చేపియాలిగా. చేపియకపోతే మనకిప్పుడు బీపీ ఎంతుందో లేపోతే ఆ ప్రాబ్లమ్ ఎలా ఉంది అనేది మనకు తెలీదు గదా! అంటే ప్రైవేట్గా టెస్ట్ చేయించి రిపోర్ట్ తీసుకోమంటారు. హ్మ్. హ్మ్. ఉమ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఎలా పడితే అలా వాడిచ్చామంటే రిజల్ట్ రాకపోతే మన ఇబ్బంది పడాలి గదా! మళ్ళీ. అందుకోసం అవునవునవును సార్. ఒకసారి మనం టెస్ట్ చేపించుకుంటే మనం సార్ల సజెషన్ తీసుకొని వాడించొచ్చు. ఓకేనా? సరే సార్. టెస్ట్ చేయించిన తర్వాత ఒకసారి అప్లై అయినారు మన జ్యోతి మేడం, కృష్ణారావు సార్ ఉన్నారు, వాళ్ళకి హ్మ్. కలిసి హ్మ్. హ్మ్. మాట్లాడు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. సరే సార్. ఓకే. లీడర్స్ గమనించండి. థ్యాంక్ సార్‌కున్న పంటి సమస్యని మన జ్ఞానో పేస్ట్ అద్భుతంగా పనిచేసింది. పన్ను రాసుకున్నా గూడా నొప్పొచ్చేదంట సార్‌కి. మన జ్ఞానో పేస్ట్ వాడుకోవడం ద్వారా ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేసుకున్నారు. అలాగే మేడం ఉన్నటువంటి ప్రాబ్లమ్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఆహ్, డేట్స్ ముందే వచ్చేవి. అలాంటి ఆ ప్రాబ్లమ్‌కి ఐరన్ పోలిక్, వైటల్ కాంప్లెక్స్, స్పిర్లోనా ఈ 3 వాడటం ద్వారా మంచి రిజల్ట్ తీసుకున్నారు సారు. తర్వాతొచ్చేసి వాళ్ళ పిల్లలకి ఐ సపోర్ట్ 2 మంత్స్ నుంచి వాడుతున్నారంట. ఇంకా రిజల్ట్ టెస్ట్ చేయించలేదు. అది గూడా మంచి రిజల్టే వస్తుంది లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సంవత్సరం దానికి స్పెట్స్ మెడిసిన్ ప్రతిసారి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించేది సార్ అంతకుముందు. ఓకే. ఉమ్. మార్చేది, స్పెట్స్ మార్చేది ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. హ్మ్. హ్మ్. ఉమ్. అదే చూద్దామని వాడుతున్నాం సార్. ఇది వాడి దీని రిజల్ట్ కూడా తెలిస్తే అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే. ఓకే సార్. నెక్స్ట్ 888 మాధవరావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి చూడండి సార్. 888 మాధవరావు సార్.
888 మాధవరావు సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నేను ఒళ్ళు నొప్పులుగానే జ్ఞాన పేస్ట్ వాడుతున్నాను సార్. పంటి నొప్పికా సార్? ఆ, ఓకే. అది ఒకసారి క్యాబ్ పెట్టించాను. తర్వాత ఏరేది వస్తే మళ్ళీ మీటింగ్కి వచ్చినాక జ్ఞాన పేస్ట్ వాడచ్చు, నొప్పులు బాగా పనిచేస్తుంది అని చెప్తే తీసుకొని వాడుతున్నాను. బాగానే ఉంది సార్. ఓకే సార్. ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు సార్? ఇది నేను చేరి ఒక నెల ఆగిన తర్వాత తీసుకున్నాను. 4 నెలల నుంచి 5 నెలల నుంచి వాడుతున్నాను సార్. ఓకే సార్. పంటి నొప్పి తగ్గిందా? నొప్పులు ఏమీ లేవు, బాగానే ఉంది. ఓకే జ్ఞాన పేస్ట్ బాగానే పనిచేస్తుంది. సార్. తర్వాత వచ్చేసి నేను బీపీకి వాడుతున్నాను 2 నెలల నుంచి. బీపీకా సార్? ఆ, ఏమేమి వాడుతున్నారు సార్? బీపీకి వచ్చేసి నూనె, ఫ్యాక్స్ ఆయిల్, ఓకే. ఎలాజిన్, ఎలార్జినైన్, ఓకే. తర్వాత వచ్చేసి కొలాజిన్ 10 Q10. కోఎంజెమ్ Q10, ఆ, ఓకే సార్. తర్వాత వచ్చేసి ఇంకొకటి పోకార్డ్. ఓకే. ఎలా ఉంది సార్ బీపీ ఇప్పుడు? అది ఇంకా నాకు ఎన్నిళ్ళ వాడాల్సి వస్తుంది సార్? నాకేం అర్థం కాలేదు. మామూలు ఇవి కూడా వాడుతున్నాను, ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, అవి వాడుతున్నాను. ఓకే సార్. ఇప్పుడు మీరు అంతకుముందు ఇది వాడకముందు మీకు బీపీ ఎంత ఉండేదో ఒకసారి మీకు ఐడియా ఉంటుంది కదా? ఆ, ఇది ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయించండి. ఇప్పుడు అంటే టెస్ట్ చేయలేదు. ఒకసారి టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేపిస్తే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ కొన్ని రోజులు, ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసి కొన్ని రోజులు ఇవే ఒక 4-5 మంత్స్ అలా కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ బీపీ ఎంతకు వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా? దాన్ని బట్టి మనం మెడిసిన్ మన సప్లిమెంట్స్ కూడా తగ్గించుకోవచ్చు కొన్ని. అదే డౌట్, ఎన్నిళ్ళు వాడాల్సి వస్తుంది? మామూలుగా అవి అయితే డాక్టర్లు కంటిన్యూ వాడమన్నారు కదా. అవి కంటిన్యూ సార్. మన దాంట్లో మినిమం 6 మంత్స్ వాడుకోవడం ద్వారా 100% మళ్ళీ మనం సప్లిమెంట్స్ అనేది మన బాడీకి వస్తున్న విటమిన్స్ మాత్రమే ఇవి. ఆ విటమిన్స్ ఇవ్వడం ద్వారా మన బాడీలో వచ్చిన ప్రాబ్లంని క్యూర్ చేసుకునే అవకాశం ఒక 6 నెలలు వాడిన తర్వాత మనము ఫ్లెక్స్ ఆయిల్ ఒకటి వాడుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. ఒకసారి అది టెస్ట్ చేయించండి సార్ మీరు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి. సార్కున్న ప్రాబ్లం పంటి నొప్పి. ఆ పంటి నొప్పికి జ్ఞానో పేస్ట్ వాడుకోవడం ద్వారా పంటి నొప్పి లేదని చెప్తున్నారు సారు. అలాగే బీపీకి ఫ్లెక్స్ ఆయిల్, నోని, ఎలార్జినైన్, కోఎంజెమ్ Q10, ప్రోకార్డ్ మన సప్లిమెంట్స్ వాడుతున్నారు సారు. సార్ ఇంకా టెస్ట్ చేయించలేదు కాబట్టి రిజల్ట్ చెప్పలేకపోతున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి. కొత్త వాళ్ళు ఇంకా ఎవరన్నా మన ప్రొడక్ట్లు వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇద్దాం. ఎందుకంటే కొత్త వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పాత వాళ్ళే మనం ఎప్పుడు వింటుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం ఎక్కువ. కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 908 పువ్వాడి తిరుపతమ్మ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. 908 పువ్వాడి తిరుపతమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను 3 నెలలు అయింది. మామూలుగా ఇది
రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను. అలోవెరా టాబ్లెట్ వాడాను. గ్యాస్ ట్రబుల్ ఉంది నాకు బాగా ఒక 5 సంవత్సరాల నుంచి. ఓకే. నేను తిరగని హాస్పిటల్ లేదు గ్యాస్ ట్రబుల్కి అయితే. ఓకే మేడం. నేను ఇప్పుడు ఆ గ్యాస్ ట్రబుల్ అయితే నాకు బాగా తగ్గింది, బాగుంది. ఓకే. 3 దాని నెలల నుంచి వాడుతున్నారా? 3 నెలల నుంచి అంటే అలోవెరా ఒక్క బాటిలే నేను వాడింది. ఓకే. నూనె మాత్రం కంటిన్యూ వాడుతున్నాను. సూపర్. నాకు రిజల్ట్స్ బాగుంది. దాని వల్ల నేను ఇప్పుడు ఒక 4-5 చెప్పి 4-5 చేర్చాను. ఓకే మేడం. దీనివల్ల చాలా బాగుంది సార్. సూపర్. అలాగే సూపర్. ఎక్సలెంట్ రిజల్ట్. నా గురించి ఇంకా పక్కన వాళ్ళు కూడా తెలుసుకొని వాడాలని నేను గట్టిగా ట్రై చేస్తున్నాను సార్. సూపర్. సూపర్. ప్రయత్నం ఆ, చేయకపోతే ఆ, ఏది దక్కదు మేడం. ఏదైనా ప్రయత్నం చేస్తేనే దక్కేది. ఉమ్. 100% గట్టిగా డిసైడ్ కాకపోతే అవ్వండి. కాకపోతే పల్లెటూరు కాబట్టి కొంచెం తొందరగా తీసుకోరు. తీసుకోకపోయినా నేను అట్లే అనుకోలా, నా ప్రయత్నం చేస్తా ఉన్నాను సార్. 100% ప్రయత్నం చేయకపోతే ఏది దక్కదు. ప్రయత్నం చేస్తేనే. ఉమ్, అలాగే పల్లెటూరు ఒకటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఉమ్, ఎక్కడెక్కడో ఉంటారు. ఉమ్, అందరికీ చెప్పచ్చు. ఉమ్, మనం ఉమ్. ఉన్న ఊర్లోనే కాదు, పక్కన కూడా ఎక్కడైనా మనకి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే మన ఊర్లో వాళ్ళనే పిలుస్తాం వాళ్ళు. పిలవలేదు సార్. కాదుగా. నిన్న ఎంఎస్ఆర్ చెప్పిన మాటలు విని, సురేష్ సార్ చెప్పిన మాటలు విని కొంచెం ముందుకెళ్ళి మనం కూడా గట్టిగా చేయాలని బాగా డిసైడ్ అయ్యి వచ్చాను సార్. అది డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మనం ఏం చేయాలి, ఉమ్, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఉమ్, ప్రతిరోజు మీ అప్లైనర్ తోటి మాట్లాడుతూ మీ అప్లైనర్ ఉమ్, చేయబట్టుకోండి. ఉమ్. మీ అప్లైనర్ మిమ్మల్ని సక్సెస్ చేసేదాకా నిద్రపోడు. ఓకేనా? అవును సార్, మరి అందరి ఆశీస్సులతో నేను ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అలాగే థ్యాంక్ యూ. డిసైడ్ అవ్వండి. మంచి వర్క్ చేయండి. మీకు చేస్తాను సపోర్ట్ గా సార్. మేము అందరం ఉంటాము. ఓకేనా? మీ అందరి ఆశలతో నేను ముందుకు రావాలని ఆశిస్తూ చేస్తున్నాను సార్. గట్టిగానే చేస్తాను సార్. ఆశీస్సులు ఏం లేవు మేడం. మీరు డిసైడ్ అయిపోతే మీతోటి మేము కూడా నడుస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ సార్. గమనించండి. మేడంకున్న ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్ 5 years నుంచి తిరగని హాస్పిటల్ లేదని చెప్పారు మేడం. మన రైస్ బ్రాన్ ఆయిల్ అలోవెరా ఒక్క నెలే వాడింది. గమనించండి లీడర్స్. అలోవెరా ఒక్క నెల వాడి రైస్ బ్రాన్ ఆయిల్ కంటిన్యూ చేస్తున్నారు మేడం. మేడం మంచి రిజల్ట్ తీసుకొని ఈరోజు ఆ రిజల్ట్ మనకు షేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగరాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. నాగరాణి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు ఎర్లీగా పీరియడ్స్ అనేది రావడం జరిగింది సార్. ఒక మంత్ లో 3 సార్లు కూడా ఇదయ్యాను సార్. ఓకే మేడం. దానివల్ల నేను 39 కేజీలు ఉన్న దాన్ని 36 కేజీలకి పడిపోయాను సార్. వెయిట్ లాస్ అయ్యారు. అవును సార్. ఓకే. కోటారెడ్డి హాస్పిటల్లో చూపించుకుంటే నాకు ఒక్క రోజుకి వచ్చేసి 4,000 దాకా అయినాయి సార్. ఓకే. 3 మెడిసిన్ వాడండి అని చెప్పి ఒక 15 రోజులకి ఇచ్చారు ముందు. ఓకే. నేను అవనేది 9 రోజులకే వాడాను సార్. 9 రోజుల్లోనే నేను ఒక 5 రోజులు బాగా వీక్ అయిపోయి ఒక మంచంలోనే ఉన్నాను సార్. నాకు అన్ని 5 రోజులు ఆ మంచంలోనే జరిగినాయి. ఓకే మేడం. తర్వాత దీంట్లో మన దాంట్లో వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఉన్నాను సార్. నేను జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. అప్పటికి ఏం తీసుకోలేదు సార్ నేను. ఓకే మేడం. మాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ జాలయ్య విప్పగుంట జాలయ్య అన్న పరిచయం చేశారు సార్. తర్వాత చెప్పండి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి నేను రాజేశ్వరి మేడంని అడగటం జరిగింది సార్. ఇట్లా మన దాంట్లో ఏమన్నా ఉంటాయా అంటే ఉంటాయని మేడం చెప్పారు. తీసుకొని వాడటం జరిగింది సార్. నాకు ఒక 25 రోజుల్లోపే నాకు రిజల్ట్స్ వచ్చేసింది సార్. ఓకే మేడం. జ్ఞానోధర్మ, అలోవెరా, ఫ్యాక్స్ ఆయిల్, శతావారి మ్యాక్స్, కొలెస్ట్రాల్ తీసుకున్నాను సార్. కొలెస్ట్రాల్.
ఒక 25 రోజులకే బాగా రిజల్ట్స్ వచ్చింది సార్. నాకు నేను గమనించింది ఏంటంటే దీంట్లో అక్కడ మందులు 9 రోజులు వాడితే నాకు అంతటితోటి ఆపేసింది సార్ ఆ వేస్ట్ అనేది పోకుండా బయటికి. దీంట్లో ఓకే. మనవి వాడిన తర్వాత ఆ వేస్ట్ అనేది మొత్తం 25 రోజుల్లోనే కంప్లీట్ చేసింది సార్. రైతు బ్రాన్ ఆయిల్ కూడా వాడారు మేడం? వాడతారు సార్. ఓకే. ఓకే. ఇప్పుడు మా సారు ఈ మధ్య జూమ్ వింటున్నారు సార్. నేను వినేటప్పుడు అతను కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. నేను వాడతాను తీసుకురమ్మని చెప్తున్నాడు సార్. ఓకే. తొందరగా తీసుకెళ్ళి ఇవ్వండి మరి. తీసుకుంటాను సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. మీ మాటల్లో ఆనందమే కనిపిస్తుంది మన ప్రొడక్ట్ యొక్క రిజల్ట్. అవును సార్. నేనైతే ఇల్లు కూడా వాకిలి అనేది వదిలిపెట్టి ఇద్దరు పిల్లలు సార్ నాకు. ఇద్దరు పిల్లలు మా సారు నేను మా అమ్మగారింట్లోనే 9 నెలలు ఉండొచ్చాను సార్ ఈ ప్రాబ్లం వచ్చిందని. అక్కడికి సూపర్. వెళ్ళాక పడుకోవటం వల్ల నాకు బాగా రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు నేను 10 మందికి చెప్పాలని అనుకుంటున్నాను సార్. ఈ మధ్య నేను నలుగురికి చెప్తున్నాను. వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ నీకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా ఎట్లాగా అని చెప్పి. నిన్న ఎస్. మీటింగ్ కి చెప్పండి. జరిగింది సార్. నేను ఇద్దరిని తీసుకురావటం జరిగింది. సూపర్. వాళ్ళు ఉన్నారు సార్ బానే ఉంది అని అంటున్నారు. వాళ్ళు చేస్తాము మేము అంటున్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నోటి మాటే చెప్పడం ద్వారా మాత్రమే మనం సక్సెస్ అవ్వగలము. చెప్పాలి. సార్ మనకు వచ్చిన రిజల్ట్ ని 10 మందికి చెప్పడం ద్వారానే ఇక్కడ మనం మంచి సక్సెస్ తీసుకునే గొప్ప అవకాశం. ఇంత మాత్రం బయట మాట్లాడదాం అంటేనే నాకు భయం సార్. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు. నా పని ఏదో నేను చూసుకునేదాన్ని పిల్లలు పంపించుకొని స్కూల్ కి. ఇప్పుడు 10 మందికి చెప్పగలుగుతున్నానంటే నాకు ఈ రిజల్ట్స్ వచ్చిన దాని వల్లే సార్. ప్రొడక్ట్స్ లో అంత బాగా బెనిఫిట్స్ అనేది ఉంది సార్. దమ్మున్న ప్రొడక్ట్స్ మేడం మనవి. ఎస్ సార్. నేను చెప్పగలుగుతున్నాను సార్ ఇప్పుడు. ఎస్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మేడం మేడం చెప్పండి సార్. జ్ఞానోడర్మ ఎలా వాడారు మేడం? ఫుడ్ తిన్నాకే వాడాను సార్. నేనైతే అన్నం తిన్నాకే మొత్తం ఒక్కసారి వేసేసుకున్నాను సార్. చెప్పారు ఓకే. కానీ ఓకే. ఇప్పుడు ఫ్లెక్స్ కానీ ఆయిల్ మీరు వెయిట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఫ్లెక్స్ ఆయిల్ రోజుకి ఎన్ని వాడారు? ఒకటే తీసుకుంటున్నాను సార్. ఓకే. నైటా? నైట్ పూట సార్. ఓకే. ఓకే మేడం. శతావరి ఇప్పుడు మ్యాక్స్ రోజుకి 2 టైమ్స్, కొలెస్ట్రాల్ రోజుకి 2 టైమ్స్. అవును సార్. ఇప్పుడైతే అసలు పూర్తిగా ఆపేసాను. ఎప్పుడో అన్ని నేను వేసుకుంటున్నాను అన్ని లేకపోతే ఆపేశారా? ఆపేసాను సార్. సూపర్. 25 రోజులకే మన సప్లిమెంట్స్ కూడా ఆపేశారు అన్ని. ఆపేసాను సార్. రైస్ ఎన్ని నెలలు బ్రాన్ అలా వాడారు? ఎన్ని నెలలు వాడారు మేడం ఇప్పుడు? వాడాను సార్. మేడం 3 నెలలు సార్. 3 నెలలు వాడారు. ఇప్పటికి వాడి ఆపేసిన తర్వాత ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 4 నెలల్లో ఏమవుతుంది సార్ మళ్ళీ. మీరు ఆపేసి 4 నెలలు అయింది. ఎస్ సార్. మళ్ళీ ఆ ప్రాబ్లం మీకు అనిపించలేదు. అనిపించలేదు సార్. సూపర్ రిజల్ట్ మేడం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ గమనించండి. మేడం కున్న పీసీఓడి ప్రాబ్లం ఇర్రెగ్యులర్ డేట్స్ ముందుగానే రావడం జరిగేది. ఈ ప్రాబ్లం కి మేడం గారు జ్ఞానోడర్మ, అలోవీరా, ఫ్లెక్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్, కొలెస్ట్రాల్ చూడండి లీడర్స్ గమనించండి. మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా ఆడబిడ్డలకు వస్తున్నటువంటి ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం. ఆ పీసీఓడి ప్రాబ్లం కి మన సప్లిమెంట్స్ ఎంత వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తున్నాయి చూడండి ఒకసారి. మేడం గారికి 25 డేస్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే 3 మంత్స్ వాడి ఆపేశారు. ఇప్పటికి 4 మంత్స్ కంప్లీట్ అయిపోయినా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం మేడం గారికి కనిపించలేదు. వండర్ఫుల్ రిజల్ట్. జ్ఞానోడర్మ రోజుకి 2 టైమ్స్ భోజనం తర్వాత, అలోవెరా 2 టైమ్స్ భోజనం తర్వాత, ఫ్లెక్స్ ఆయిల్ రోజుకి ఒకటే. మేడం గారు వెయిట్ తక్కువ ఉన్నారు కాబట్టి నైట్ టైం తీసుకునేవాళ్ళు. శతావరి మ్యాక్స్ రోజుకి 2 టైమ్స్ భోజనం తర్వాత, కొలెస్ట్రాల్ రోజుకి 2 టైమ్స్ భోజనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గురువు గారు వెంకట సుబ్బానాయుడు సార్, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ చేంజ్ చూడండి సార్. వెంకట సుబ్బానాయుడు సార్. వెంకట సుబ్బానాయుడు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.
నేను ప్రోడక్ట్లు ఫస్ట్ అప్పుడు వాడాను కదా సార్. నేను జాయిన్ అయినప్పుడు చెప్పాను, నేను జాయిన్ అవుతానే నేను షుగర్కి, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఇంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ 3 మాత్రం వాడినాను సార్. ఓకే ఓకే సార్. షుగర్కి ఏం వాడారు సార్? షుగర్కి గ్లూకో హెల్త్, ఓకే. ఆమ్లా, నీము అవి 3 ఓకే వాడాను షుగర్కి. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వచ్చి అలోవేరా, ఓకే నూనె, ఫ్లెక్స్ ఓకే ఆయిల్, ఓకే ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఆ, సార్. చెప్పండి హలో. చెప్పండి సార్. వినిపిస్తుంది చెప్పండి. మళ్ళా జూమ్ లోకి యాడ్ అయిన తర్వాత కొన్ని కిర్లీ ఆయిల్ ఇవి కూడా మార్చినాను సార్. వాడిన దాని వల్ల చాలా ఎక్సలెంట్ గా నాకు హెల్త్ సూపర్ గా ఉంది. నాకు ఏజ్ కూడా తెలియకుండా అంత బాగా ఉంది. అంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి ఉండింది సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. కొద్దిగా అన్నం తిన్నా గానీ కడుపులో మంట, కారం తగిలిన మంట ఉండేది. కానీ ఇదంతా కూడా ఈ అలోవేరా ఈ వాడిన తర్వాత ఈ మొత్తం వాడుతూ ఉన్నాను నేను. వాడిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు, షుగరు కంట్రోల్కి వచ్చి పూర్తిగా అయింది. అలాగే అదర్ జబ్బులు కూడా, అంటే విపరీతంగా ఒళ్ళు నొప్పులు, పాలుమాలికలు, నిద్రలేయాలన్నా అంత బద్ధకంగా ఉండేది, అవన్నీ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు బాగా యాక్టివ్ గా నేను 4 గంటల నుంచే అన్ని చేస్తున్నాను. వ్యాయామాలు ఆడ నుంచి వాకింగ్లు చేస్తూ నాకు మంచి హెల్పింగ్ ఉంది సార్. ఆ విధంగా నేను కాకుండా పక్కన కూడా చాలా మందికి కొన్ని రకాలు చెప్పి వాడిచ్చినాను. వాళ్ళకు కూడా రిజల్ట్లు బాగా వచ్చినాయి వీటన్నిటిలోను. అది కాకుండా సూపర్ సార్. ఫ్లెక్స్ ఆయిల్ కానీ, కిర్లీ ఆయిల్ కానీ చాలా బాగా పనిచేసినాయి సార్. ఈ హెల్త్ కి కానీ ఈ అదర్ జబ్బులను కూడా కంట్రోల్ చేస్తున్నాయి. ఒక్కదానికి వేసుకుని ఒకటి వాడితే అవి 10 రకాల జబ్బులకు కూడా బాగా పనిచేస్తున్నాయి. పోతే నేను Yes, yes. తులసి వాడినాను సార్. తులసి చాలా తక్కువ రేటు, కానీ ఆస్మా కానీ, అలర్జీ కానీ, నాకు జలుబు అనేది ఇప్పుడు చేయలేదు సార్. 8 ఓకే నేను ఆగస్టులో జాయిన్ అయినాను. తులసి తీసుకొని వాడాలా, మంచిది అని చెప్పి అది ఒక చెప్తే కాదు, నాకు పంచి తులసి అంటే చాలా మంచిదని వాడినాను. వాడితే నాకు తెలియకుండానే నాకు కొంచెం అంతకు ముందు ఎక్కువ నడిస్తే కొంచెం ఆస్మా టైపులో ఆయాసం ఉండేది సార్. ఆ ఆయాసం లేదు, అలర్జీ లేదు, జలుబు లేదు, హాస్పిటల్కే పోలేదు సార్ నేను. ఈ రోజుకి అది చాలా బాగా పనిచేస్తుంది సార్. ఈ ఒళ్ళు నొప్పులు రావు, జలుబు రాదు, ఏమి ఉండదు. తులసిలో కూడా చాలా ప్రభావం ఉంది సార్ ఇది. అలాగే తర్వాత అగ్రి కూడా చాలా వాడినాను సార్. అగ్రి గ్రావెల్స్, అగ్రి ప్రొటెక్టివ్, అగ్రి 82, అగ్రి అగ్రీను నేను వాడిన తర్వాత చాలా మందికి చెప్పినాను. ఈ సంవత్సరం అయితే అప్పుడు నేను చెప్పినప్పుడు ఒక 2-3 వాడారు, కానీ వాళ్ళకి బాగా బుర్రకెక్కలేదు. కానీ వాళ్ళు వాడిన తర్వాత చూసి ఈ సంవత్సరం మాత్రం దగ్గర 120 ఎకరాలకి మన వరి పైరుకి వేశారు సార్ మొన్న. ఎక్సలెంట్ రిజల్ట్ గా ఉంది. నెక్స్ట్ రేపు వేయబోయే పైరుకి చాలా మంది వాడేదానికి అవకాశం ఉంది సార్. అగ్రి ఎక్కువ ఉంది మనకి. అగ్రి అగ్రీని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మేము హోమ్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఒక సార్ చెప్తున్నాడు, అంతకుముందు 39 అలా అయ్యేది 45 వరకు అయినాయి అని చెప్పారు. అవును సార్. అగ్రి బాగా అయినాయి, 45 దాకా అయినాయి వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది రిజల్ట్ వచ్చారు. రేపు మీరు మనం కాశీనాయన్ గారి మీటింగ్ పెట్టేటప్పుడు కూడా చూస్తారు సార్. మీరు అక్కడే పైర్లు కూడా, ఆ పైర్లు కూడా వేయించున్నాను. సూపర్ సార్, మంచి రిజల్ట్. సార్ అది ఎలాగే సార్ మీరు వాడిన పోతాను, అన్ని ప్రోడక్ట్లు బాగా చేస్తుంటాయి. సూపర్ రిజల్ట్. ఓకే సార్. రిజల్ట్ బాగుంది. ఇప్పుడు మా మిస్సెస్ అన్ని సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చెప్పండి సార్. వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. చెప్పండి సార్.
మీరైతే ఓకే ఓకే సార్, క్లియర్ క్లియర్. చెప్పండి సార్. ఇప్పుడు క్లియరా? క్లియర్ క్లియర్ సార్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు మీరు వాడిన ప్రొడక్ట్స్ సార్, కిర్లీ క్రిల్ ఆయిల్ ఆయిల్ ఎలా వాడారు? కిర్లీ ఆయిల్ నేను రోజుకి ఒకటే వేసుకున్నాను సార్. మధ్యాహ్నం టైంలోనా, నైట్? రాత్రి సార్, నైట్ ఓకే నైట్ ఓకే. భోజనంతో పాటా? భోజనం తిన్న తర్వాత వేసుకున్నాను సార్. ఇది ఓకే. ఫ్లెక్స్ ఆయిల్ సార్? ఫ్లెక్స్ ఆయిల్ ఉదయం సాయంత్రం వేసుకుంటారు సార్, భోజనం తిన్న తర్వాతనే. ఓకే. నూనె సార్? నూనె భోజనానికి ముందు అలివే పరగడుపున? గ్లూకో హెల్త్ నూనె వేసుకుంటాను సార్ భోజనం ముందు. ఓకే, ఒక అరగంట ముందు. అరగంట ముందు వేసుకొని అరగంట తర్వాత టిఫిన్ చేస్తాను. ఓకే ఓకే సార్. తర్వాత అలోవెరా? అలోవేరా టిఫిన్ చేసిన తర్వాత అలోవేరా కానీ ఆమ్లా కానీ ఈ నీము కానీ ఇవన్నీ వాడతాను సార్. ఓకే ఓకే సార్. పోతే కాల్షియం కూడా వాడుతున్నా సార్. కాల్షియం మధ్యాహ్నం వేసుకుంటా సార్ ఒక్కటి. ఓకే. కాల్షియం మధ్యాహ్నం ఒకటి వేసుకుంటాను. మన సప్లిమెంట్లన్నీ వాడేస్తున్నారు సార్ మీరు. సూపర్ సప్లిమెంట్ సూపర్. అంటే జూమ్ లో ఒక్కొక్కటి ఫస్ట్ వాడింది అయ్యే సార్. జూమ్ లో యాడ్ అయిన తర్వాత నూనెని గురించి నూనె ఆల్మోస్ట్ అన్ని జబ్బులకి యాడ్ అయ్యి ఉంది సార్. అన్నిటికీ నూనెకి యాడ్ అయ్యి ఉంది. అలాగే మన ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా వాటికి వాడుతుంది. అందుకని ఇది ఆల్మోస్ట్ అన్ని జబ్బులకి ఇచ్చున్నారని చెప్పని నేను జూమ్ లో విన్న తర్వాత, మీరు చెప్పిన తర్వాత మళ్ళా నేను వాడి చూసినాను. అప్పుడు వాడిన తర్వాత నీకు 10 రోజులకే రిజల్ట్ అయ్యి బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా అసలు బాడీలో నా ఎమోషన్ తెలిసిపోతుంది. ఎస్ ఎస్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. ఫ్లెక్స్ ఆయిల్ కానీ నూనె కానీ ఫ్లెక్స్ ఆయిల్ కానీ కిర్లీ ఆయిల్ కానీ సార్. వాయిస్ వినపడుతుంది సార్? ఎస్ ఎస్. వినపడుతుందా? క్లియర్ కదా? ఓకే ఓకే సార్, క్లియర్. అవి 3 మాత్రము చాలా జబ్బులకి మనకి తెలియకుండానే కంట్రోల్ చేస్తుండే సార్. ఇది తెలియకుండానే చాలా జబ్బులు. నాకు మొన్న ఇటీవల ఒక దెబ్బ తగిలి ఉంటే ఆ మామిడి చెట్లు కోసేటప్పుడు ఒక బాగా అంగుళంలో గుచ్చుకోపోయింది అది ఒకటి. కానీ నాకు షుగర్ ఉంది కదా, ఇదేమన్నా అదే ఇబ్బంది చేస్తుంది అని చెప్పి అనుకున్నాను. మాడిపోయింది సార్. అది ఏ ప్రోడక్ట్లు పనిచేసినాయో ఏమో తెలియదు కానీ అంతలో గాయం హాస్పిటల్కి పోకుండానే మాడిపోయినాయి. హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది అనిపించింది. దెబ్బ తగిలింది కదా, మంచి దెబ్బ. ఆ మన రోజు సప్లిమెంట్స్ మన బూట్ క్యాంప్ దెబ్బ తగిలి విపరీతంగా. కానీ ఇది ఏమన్నా డేంజర్ అవద్దా అని చెప్పని అనుమానం ఉండింది. కానీ ఈ రోజుకి అది అసలు ఎట్టపోయిందో, ఆ దెబ్బ లేదు, మచ్చ లేదు, అంత మాడిపోయింది. సూపర్ సూపర్, ఎక్సలెంట్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది విచిత్రం అనిపించింది నాకు కూడా. నేను హాస్పిటల్కి పోకుండా మనం ప్రోడక్ట్లు అంటే వాడుతున్నాం కానీ దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా ఏదైనా హాస్పిటల్కి చూపించాలి కదా, ఇన్ఫెక్షన్ జరద్దేమని అనుకున్నాను. కానీ ఎట్టపోయిందో అంత ఈ వాడే మెడిసిన్ లో ఏ పవర్ చూపించినాయో కానీ మొత్తం మాడిపోయింది అది అంతే. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాండంగా ఉన్నాయి మన ప్రోడక్ట్. ఒకటని కాదు సార్, మన ప్రోడక్ట్ లో ఆల్ ప్రోడక్ట్ లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. నేను గ్రానోఫెస్ట్ కంటిన్యూ వాడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు, నేను వాడుతున్నాను, అందరూ వాడుతున్నాం సార్ గ్రానోఫెస్ట్. అలాగే ప్రోటీన్ పౌడర్ మా మిస్సెస్ వాడుతుంది సార్. మా మిస్సెస్ ప్రోటీన్ పౌడర్ సూపర్ గా ఆమెకి ఎనర్జీ ఒక్క సార్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంది. పౌడర్ మాత్రం మిస్సెస్ బాబు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లాంటి ఏది వాడుకోమని చెప్పండి ముందు జాగ్రత్త. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు, బ్రేక్ అవుతూ వస్తూ ఉంది. ఓకే సార్. హలో, మా బాబు కూడా ఎనర్జీ బూస్ట్ వాడుతున్నాడు మా కుమారుడు. ఓకే ఓకే సార్.
వాడివి కూడా బాగా ఎనర్జీగా బూస్ట్ వాడమని చెప్తే వాడుతున్నాడు ముందు జాగ్రత్తగాను. అలాగే మా మిస్సెస్ ఓకే. ప్రోటీన్ పౌడర్ కంటిన్యూగా వాడుతుంది సార్. బ్రహ్మాండంగా ఉంది, దానికి ఎనర్జీ బాగా యాక్టివ్గా ఉంది ప్రోటీన్ పౌడర్. అవి కూడా నేను కూడా ఈ నొప్పులకి వాటికి వాడతాను, నొప్పులు లైట్ గా ఉండవు కదా అని చెప్పంటది, వాడమని చెప్పినాను. నొప్పులకు కూడా తెచ్చిస్తాను కాల్షియం గాని. ఆ నొప్పులకి కాల్షియం ఇంకేదైనా కలపాలి సార్? సార్ అది చెప్తాము. హలో ఇప్పటికి లేట్ అయిపోయింది, చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు సార్. సార్, అది మళ్ళీ కాల్ సరే థ్యాంక్ యూ సార్. కాల్ చేయండి, అది కాల్ చేయండి, మనం ఓకే మాట్లాడదాం ఓకే, మళ్ళీ. అట్నే థ్యాంక్ యూ అట్నే, థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, షుగర్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మేజర్ సమస్య షుగర్. షుగర్ లేని ఇల్లు లేదు, గ్యాస్ ట్రబుల్ లేని ఇల్లు లేదు అన్నట్టుగా తయారైపోయింది. షుగర్ కి సారు వాడేటువంటి సప్లిమెంట్స్ నోని, గ్లూకో హెల్త్, నీమ్, ఆమ్లా. రాసి పెట్టుకోండి లీడర్స్. షుగర్ కి సారు వాడినటువంటి సప్లిమెంట్స్ నోని, గ్లూకో హెల్త్, ఆమ్లా, నీమ్. నోని వచ్చేసి పరగడుపున తినక ముందు ఒక 1/2 అవర్ ముందు, గ్లూకో హెల్త్ తినడానికి ఒక అరగంట ముందు వాడారు సారు. అలాగే ఆమ్లా, నీమ్ తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత వాడారు. అలాగే సార్ క్రిల్ ఆయిల్ రోజుకి 1 టైం నైట్ తిన్నెమ్మటే, ఫ్లెక్స్ ఆయిల్ రోజుకి 2 సార్లు, అలోవెరా రోజుకి 2 సార్లు, కాల్షియం రోజుకి ఒకసారి మధ్యాహ్నం పూట, వాళ్ళ మేడంకి ప్రోటీన్ పౌడర్, వాళ్ళ బాబుకి ఎనర్జీ బూస్టర్. ఇలా మన సప్లిమెంట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకొని ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు సారు. సార్కి షుగర్ ఉంది, మొన్న చెట్లకి కొట్టించేటప్పుడు ఏదో గాయం అయిందంట. అదే షుగర్ ఉన్న పేషెంట్లకి గాయం తగ్గాలంటే మామూలుగా తగ్గదు, కానీ మన సప్లిమెంట్స్ వాడటం ద్వారా సార్కి ఆ గాయం కూడా మాడిపోయింది. అది మన సప్లిమెంట్స్ యొక్క పవర్ లీడర్స్. అలాగే అగ్రి కూడా సార్ చాలా వాడిచ్చారు, గ్రాన్యువల్స్, మాసు, ప్రొటెక్, 82 ఇలాగ అగ్రి కూడా వాడిచ్చి మంచి రిజల్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బానాయుడు సార్. నెక్స్ట్ హబీబ్ మేడం, 001 హబీబ్ మేడం, గుడ్ మార్నింగ్. హలో 001 హబీబ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చినాను సార్ దీంట్లోకి. ఓకే మేడం. రైస్ బ్రాన్ ఆయిల్, గ్యానోడర్మా ఏం ప్రాబ్లం మేడం? సార్, షుగరు, స్కిన్ ఎలర్జీ. షుగరు, స్కిన్ ఎలర్జీ. ఓకే, రైస్ బ్రెయిన్ ఆయిల్, జ్ఞానోడర్మా, నీమ్ క్యాప్సికము. నీము. సార్ దీంట్లోకి ఎలర్జీకి ఇచ్చారు సార్ కొంచెం సప్లిమెంట్. ఓకే మేడం. అయినా ఎలర్జీ మటుకు కంట్రోల్ కాలేదు సార్. షుగర్ మటుకు కంట్రోల్ అయింది సార్ కొంచెం. షుగర్ కి గ్లూకో హెల్త్ వాడారా మేడం? వాడినాను సార్. ఓకే, గ్లూకో హెల్త్, నీము. కొన్ని ఇచ్చారు సార్, కొంచెం మెడిసిన్ ఇచ్చారు. నాకేమో అంత ఐడియా లేదు సార్ దాని గురించి. అవి వాడినాను, 3 షుగర్ నెలలు అయితే వాడినాను కంట్రోల్ సార్. అవుతుంది, షుగర్ కంట్రోల్ అయింది. షుగర్ మటుకు 130 సార్. ఓకే మేడం. ఎలర్జీ కోసం మళ్ళీ ఒకసారి మీ అప్లైనర్ అడగండి. అడిగినా సార్, ఇంకా సప్లిమెంట్ ఇచ్చారు కానీ అయినా కూడా కంట్రోల్ కావటం లేదు సార్. నీమ్ ఇచ్చారు, మళ్ళీ వచ్చి ఇది అలోవేరా. టాక్సిక్లిన్ వాడారా మీరు? వాడినాను సార్. ఓకే, మీకు ఫ్రీ మోషన్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే మేడం, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి, ఎలర్జీ ఎందువల్ల అనేది ఒకసారి మనకి. చేపించినాను సార్, బ్లడ్ టెస్ట్ కూడా షుగర్ గురించి చేపించినాను సార్. షుగర్ టెస్ట్ చేపించుకోండి అంటేను చేపించినాను సార్. షుగర్ కాదు మేడం, బ్లడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి మనకి లేదు సార్, అంతా బాగుంది సార్. మా అబ్బాయే చేస్తాడు. ఓకే. అయినా ఏం లేదు మా బ్లడ్ కూడా బాగుంది అన్నాడు అబ్బాయి. ఓకే మేడం, ఎలర్జీ ప్రాబ్లంకి అది ఎందుకు వస్తుందా అనేది మనం ఒకసారి దాన్ని
ఐడెంటిఫై చేసి దానికి ఇంకా 2, 3 సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి అది మీ అప్లైనర్‌ని కాంటాక్ట్ అవ్వండి. చెప్పినా సార్, గంగా మేడంకి చెప్పినాను, రవణకు కూడా చెప్పినాను సార్. ఓకే. ఓకే. చెప్తే సరే అడిగి చూస్తామమ్మా, మేడం వస్తారు, నేను కనుక్కొని చెప్తాను అన్నారు. ఓకే. ఓకే మేడం. అలాగే. ఏందంటే మన బాడీలో బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి చర్మ వ్యాధులు తొందరగా తగ్గవు. ఉమ్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. షుగర్ అయితే కంట్రోల్ అయింది కదా? షుగర్ మటుకు కంట్రోల్. నాకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే 300 ఉండింది సార్. ఓకే. తర్వాత 170 అట్లా ఉండింది. ఇప్పుడు మటుకు 130 అలా. తినక ముందు, తినిన తర్వాత 170. ఓకే. నార్మల్‌కి వచ్చినట్టే. అవును సార్. ఓకే మేడం. కంటిన్యూ చేయండి. బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ షుగర్‌కి ఎక్కువ వాడటం ద్వారా కొన్ని రోజులకి బీపీ వస్తది. తర్వాత వాడలేదు సార్. దీని కాడి నుంచి ఇంగ్లీష్ మందులు మటుకు ఆపేసినాను సార్. షుగర్ కూడా ఆపేసిన. అయితే హెయిర్ మటుకు ఇంగ్లీష్ మందులు వేసుకున్న తర్వాత హెయిర్ మొత్తం పోయింది సార్ నాకు. ఓకే. ఇది అషూర ఆయిల్, అషూర షాంపూ వాడిన తర్వాత కొంచెం బాగున్నాయి సార్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ ఇంకేం మేడం. ప్రాబ్లం, ఎలర్జీ ప్రాబ్లమే సార్. అదొక్కటే ఎలర్జీ అది తగ్గడం లేదు సార్ నాకు. ఒకసారి దాన్ని మాట్లాడదాం మేడం. మళ్ళీ ఒకసారి మీరు సార్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఇంకా శ్రీదేవి మేడం మొన్న కలిసిన తర్వాత, మేడం మీరు హాస్పిటల్కి పోయేసిరండి ఒకసారి అన్నారు. హ్మ్. హ్మ్. సరే చూస్తాను అట్లా మేడం. ఎలర్జీ ఎందువల్ల వస్తుందనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం కూడా సప్లిమెంట్స్ కొన్ని మార్చుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మేడం. సరే సరే సార్, ఒకసారి హాస్పిటల్కి కూడా కలిసి వస్తాం సార్, నేను పోయి వస్తాను. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లేడీస్ సార్. గమనించండి. మేడంకు ఉన్న షుగర్ 300 ఉన్న షుగరు 170 తిన్న తర్వాత, తినక ముందు 130. 300 ఉన్న షుగరు మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మంచి రిజల్ట్ తీసుకొని మేడం ఈరోజు మనకి రిజల్ట్ షేర్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం ద్వారా మేడం హెయిర్ లాస్ అయిపోయిందంట. ఆ హెయిర్ లాస్ అయిపోయిన దానికి మన అష్యూర్ హెయిర్ ఆయిల్, అష్యూర్ షాంపూ వాడుకోవడం ద్వారా ఇప్పుడు హెయిర్ మళ్ళీ బాగుందని చెప్తున్నారు మేడం గారు. షుగర్ కి నేము గ్లూకో హెల్త్, జ్ఞానోడర్మా మేడం గారి పేరు చెప్పలేకపోయారు. షుగర్ కి మెయిన్ గా గ్లూకో హెల్త్, నేమ్, నోని కూడా వాడచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం కాబట్టి పాత వాళ్ళకి కొంచెం అవకాశం రాకపోయినా ఏమీ అనుకోవద్దు. వన్ టూ త్రీ గౌరమ్మ మేడం, గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. 1 2 3 గౌరమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గౌరీ కందుకూర్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగున్నాయి సార్. స్టేజ్లో మందులన్నీ చాలా బాగున్నాయి సార్. అందరూ బాగున్నాయి అంటున్నారు. మీరు బాగున్నాయి అనరా? గ్యాస్కి ఇచ్చాను సార్. గ్యాస్కి, మోకాళ్ళ నొప్పులకి, అది మోకాళ్ళ గుజ్జు ఓకే. పెట్టేదానికి ఇచ్చాను ముగ్గురికి. మీరు వాడిచ్చారా? మీరు వాడలేదేమి? మేము వాడాను సార్. నేను వాడాను షుగర్కి, కొలెస్ట్రాల్, ఓకే. మోకాళ్ళ గుజ్జు పెడతానికి. మీరేమేమి వాడారు చెప్పండి మేడం. కొలెస్ట్రాల్కి వాడాను సార్. కొలెస్ట్రాల్, అలోవెరా, అలోవెరా, నీము, నీమ్, కంటికి. గ్లూకో హెల్త్ వాడలేదా షుగర్ కి? షుగర్కి కూడా వాడుతున్నా సార్. అది మొన్న తీసుకొచ్చాను సార్. గ్లూకో హెల్త్. నార్మల్గానే ఉంది. నిన్న చూపించుకున్నా, నార్మల్గానే ఉంది. ఓకే. మోకాళ్ళ గుజ్జు పెట్టేదానికి తీసుకున్నా సార్. పర్వాలేదు చాలా వరకు. ఏమేమి వాడారో పేర్లు చెప్పగలరా? పేర్లు అప్నే మాకు జ్యోతి మేడం ఉంది సార్. జ్యోతి మేడమే ఇప్పించింది వాటిని ఎప్పుడైనా సార్, నెల నెల. జ్యోతి మేడం ఉన్నారా?
పేస్టులు, గానం పేస్టు, సబ్బులు, ఆయిలు, రైస్ బ్రాండ్ ఆయిలు అన్నీ వాడుతున్నాను సార్ నేను. ఓకే ఓకే మేడం, మీకు నచ్చినాయా? నచ్చినాయి సార్, మా పిల్లలు కూడా నచ్చినాయి సార్. ఓకే, మీకు రిజల్ట్ బాగానే ఉంది, షుగర్ కంట్రోల్ గానే ఉంది. కంట్రోల్గానే ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి పోయి 8 నెలలు అవుతుంది సార్. మోకాళ్ళ నొప్పులు మేడం? బాగున్నాయి సార్, యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పేరు చెప్పలేకపోయినా కూడా మీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేయాలని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ సార్. గమనించండి, మేడం కి షుగర్ కంట్రోల్ గా ఉందని చెప్తున్నారు. ఎంత ఉంది మేడం షుగర్? ఆయాసం కూడా తగ్గింది సార్. ఆయాసం చిన్నప్పటి నుంచి ఉండింది, ఓకే ఆయాసం కూడా తగ్గింది సార్. ఇవన్నీ వాడినాక, సప్లిమెంట్ వాడినాక. సూపర్, ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఆ, దీన్నే 10 మందికి షేర్ చేయండి, మనం కూడా మంచిగా సక్సెస్ సాధించే గొప్ప అవకాశం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం, జ్యోతి మేడం అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గౌరీ మేడం ఏం వాడిచ్చారు షుగర్ కి? గ్లూకో హెల్త్, నేము, ఓకే, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్. అలోవెరా, ఫ్లెక్స్ ఆయిల్. మోకాళ్ళ నొప్పులకి సార్ గ్లూకోజ్ మైన్, మల్టీ కొల్లాజన్, కాల్షియం, అలోవెరా. గ్లూకోజమైన్, కాల్షియం, అలోవెరా. అలోవెరా ఇక్కడ కూడా కొల్లాజన్. ఉంది కదా. ఓకే, కొలాజిన్. అంతేనా మేడం? అంతే సార్. ఓకే మేడం. ఇప్పుడు నీమ్ ఎలా వాడిచ్చారు? ఏమో ఉదయం సాయంత్రం సార్, తిన్న తర్వాత. తిన్న తర్వాత. గ్లూకో హెల్త్ తినక ముందు మార్నింగ్ సార్. ఓకే, తినక ముందు హాఫ్ అన్ అవర్ ముందు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఈవినింగ్ అయినా. ఫ్లెక్స్ ఆయిల్ మేడం? నార్మల్ గా తిన్న తర్వాత తీసుకోమన్నా సార్. రోజుకి ఎన్ని మేడం? 2 సార్. ఓకే, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది సార్. అలాగే మేడం కొలెస్ట్రామ్ కూడా వాడేమని చెప్పారు, కొలెస్ట్రామ్ వాడిచ్చారా? కొలెస్ట్రాల్ కి వాడింది సార్, కొలెస్ట్రామ్ కాదు, ఫ్లాక్స్ ఆయిల్. ఓకే 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 మేడం. అలాగే మోకాళ్ళ నొప్పికి గ్లూకోజమైన్ గ్లూకోజ్ మైన్. తిన్న తర్వాత. అవును సార్. కాల్షియం ఆఫ్టర్నూన్ సార్, తిన్న తర్వాత. ఒకటే రోజుకి? ఒకటే సార్. అలోవెరా 2 times. 2 times. కొలాజిన్ డే బై డే హాట్ వాటర్ లో తీసుకోమన్నా సార్, 1 గ్లాస్ వాటర్ లో. ఓకే డే బై డే. డే బై డే. ఓకే మేడం. చాలా యాక్టివ్ ఉంది సార్ మేడం, ఇంతకు ముందు కంటే ఇప్పుడు. ఇంగ్లీష్ సూపర్ మెడిసిన్ సూపర్. ఆపేసింది. ఎస్ మేడం, ఇంగ్లీష్ మందులు మన ఒంట్లో వచ్చినటువంటి జబ్బును తీసేయలేదు, కానీ మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా పూర్తిగా వేళ్లతో సహా పీకేసే గొప్ప అద్భుతమైన సప్లిమెంట్స్ మనవి. అవును సార్. గ్లూకో హెల్త్ అసలు వాడలేదు సార్ అమ్మాయి, నేమ్ ఒక్కటి వాడింది ఇంగ్లీష్ మెడిసిన్ తో పాటు. మ్మ్. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆపేసాను అనేసరికి ఈ మంత్ నేను గ్లూకో హెల్త్ కూడా ఇచ్చా సార్. సూపర్ నిమ్ వల్లే మేడం షుగర్ కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ గమనించండి, మంచి రిజల్ట్. షుగర్ కి గ్లూకో హెల్త్, ఫ్లెక్స్ ఆయిల్, నీమ్, అలోవెరా ఈ 4 వాడుకోవడం ద్వారా మేడం గారికి మంచి రిజల్ట్ వచ్చింది. ఎలా వాడారో మేడం గారి మాటల్లో నోట్ చేసుకున్నారు కదా. అలాగే మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, అలోవెరా, కొలాజిన్ ఈ 4 సప్లిమెంట్స్ వాడిచ్చారు, మంచి రిజల్ట్ వచ్చింది, చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కే యమునా మేడం, ఒకసారి అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. యమునా మేడం.
కే యమునా మేడం, గుడ్ మార్నింగ్. ఎవరు మూట ఇప్పుడు నేనేం మూట అని అంటున్నాను. మేడం యమునా మేడం, గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే పనికి వెళ్ళిపోయారా? ముఠాలు అంటున్నారు. సార్ వెళ్ళాను చెప్పండి సార్. చెప్పండి మేడం. నాకు అదే నడువులు నొప్పులుగా ఉన్నాయి సార్. చాలా రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. ఓకే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే అంటే 2 డిస్కులు బాగా ప్రాబ్లం అని చెప్పారు సార్. ఓకే ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్పండి చెప్పండి. నేను దానికి మన దాంట్లో సప్లిమెంట్లు వాడాను సార్. ఏమేమి వాడారు మేడం? కొలాజెను, కొలాజన్, గ్లూకోమైను, గ్లూకోజమైన్, అలోవెరా, అలోవెరా, కాల్షియం, కాల్షియం, ప్రోటీన్ పౌడరు, విటమిన్ గమ్మిస్. ప్రోటీన్ పౌడర్ ఏది మేడం? నేను ఫస్ట్లో సార్ ప్రసాద్ సారు అది పేరేదో గుర్తులేదు సార్, అది పంపించాడు. అది కొంచెం పైన రెడ్ కలర్ బాగాలేదని ఉంటుందా? మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకున్నాను సార్. ఓకే ఓకే. అంటే ఫ్యామిలీ మొత్తం ఫోటో వేసి ఉంటుంది, అదేనా? అదే సార్. ఫస్ట్ వాడింది కూడా అదేనా? అదే సార్. ఓకే. వెనిలా ఫ్లేవరు, చాక్లెట్ ఫ్లేవరు. అవును సార్. వెనిలా మీకు నచ్చలేదా? వెళ్ళా కొంచెం అంటే పాలలో వేసుకుంటే అదే బాగాలేదనిపించింది. సరే సార్ని అడిగితే ప్రసాద్ సార్ని అంటే దాంట్లో వేసుకొని యూజ్ చేసుకోమ్మా అన్నాడు. ఓకే అది అయిపోయాక మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చుకున్నాను. ఓకే ఓకే మేడం. ఇప్పుడు కొలాజన్ ఎలా వాడారు మేడం? కొలాజను ఫస్ట్ 2 రోజులకు ఒకసారి సార్, వేడి నీళ్ళల్లో ఉదయాన్నే పొద్దున్నే పొరగడుపునే సార్, ఓకే గోరువెచ్చటి. ఓకే. గోరువెచ్చటి నీళ్ళల్లో. ఓకే. గ్లూకోజమైన్, గ్లూకోమైన్, అలోవెరా ఉదయం సాయంత్రం అన్నం తిన్నాక. ఓకే. అరగంట తర్వాత. నూనె పొద్దున్నే పొరగడుపునే వారంలో 5 రోజులు యూజ్ చేశాను సార్. ఓకే. నూనె ఆ, పరగడుపునే 5 డేస్ వాడి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా 5 డేస్. ఆ, ఆ. ఓకే మేడం. కాల్షియం, అలాగే కాల్షియం మధ్యాహ్నం పూట సార్. ఓకే ఓకే. విటమిన్ గమ్మీస్ రోజుకి 2. ఉదయం సాయంత్రం. ఓకే. ప్రోటీన్ పౌడర్ ఇంకా కామన్. అలాగే మా పాపకి పిసిఓడి ప్రాబ్లం అంటే డేట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేది సార్. బయట ఇంగ్లీష్ మందులు అవి వాడేవాళ్ళం. ఒక్కోసారి అమ్మాయి పరిస్థితి చూడలేక అమ్మాయి ఏడుస్తుంటే ఇంజక్షన్లు కూడా చేయించాను సార్. ఓకే మేడం. అలాంటి ఫస్ట్ నేను యూజ్ చేసినాక అమ్మాయికి చేయలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు 3 నెల వచ్చింది సార్, యూజ్ చేస్తుంది. ఎల్లోవేరా, శతావరి మ్యాక్సే వాడాం సార్ అమ్మాయికి. ఓకే. అమ్మాయికి మటుకి ఎక్సలెంట్గా రిజల్ట్ అనేది వచ్చింది సార్. ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లమే లేదు సార్. సూపర్ సూపర్ మేడం. మంచి రిజల్ట్. ఇప్పుడు ఎక్కువ వస్తున్న ప్రాబ్లమ్స్ మన ఆడబిడ్డలకి పీసీఓడి ప్రాబ్లం. దానికోసం మన దాంట్లో అద్భుతమైన ప్రొడక్ట్ శతావరి మ్యాక్స్. ఆడబిడ్డలకు వచ్చేటటువంటి 100 రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ చేసే ఒక అద్భుతమైన ఔషధ మూలిక శతావరి మ్యాక్స్. ఎలా వాడారు మేడం శతావరి మ్యాక్స్? శతావరి మ్యాక్స్, అలోవెరా రోజుకు ఒకటే వేసుకునేది సార్. అమ్మాయి ఎక్కువ ఏం వేసుకోదు, రోజు ఏదో ఒక పూట. ఓకే ఓకే. రోజుకు 1 టైం అంతే. రోజుకు ఒకటే వేసుకునేది సార్. అదొకటి ఇదొకటి ఎప్పుడన్నా గుర్తున్నప్పుడు, మధ్యాహ్నం గుర్తొస్తే మధ్యాహ్నం, రాత్రి గుర్తొస్తే రాత్రి, అలాగే రోజుకి ఏ టైం ఒకటైనా రోజుకి అదొకటి ఇదొకటి వేసుకునేది. ఓకే ఓకే. ఎక్కువ 2 సార్ యూజ్ చేసింది, ఎక్కువేమి యూజ్ ఎన్ని నెలలు? చేయలేదు. 3 నెలలు వాడారా? 3 నెలలు వాడాను సార్. ఎక్సలెంట్గా ఉంది సార్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ గమనించండి, మేడంకి 5 ఇయర్స్ ఉంచిన డిస్క్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాబ్లంకి మన సప్లిమెంట్స్ కొలాజిన్, గ్లూకోజమైన్, అలోవెరా, కాల్షియం, విటమిన్ గమ్మీస్, నోని, ప్రోటీన్ పౌడర్ వాడుకోవడం ద్వారా మంచి రిజల్ట్ తీసుకొని ఈరోజు మేడం గారు
ఆ, మంచి హార్డ్ వర్క్ చేస్తారు మేడం. పొలం పనులు ఏ పనికైనా సరే ముందుంటారు. మన సప్లిమెంట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకొని ఈరోజు మేడం గారు వర్క్ చేసుకోవడం జరుగుతుంది. కొలాజిన్ 2 డేస్కి ఒకసారి పరగడుపునే గోరువెచ్చని నీళ్ళలో తీసుకున్నారు. గ్లూకోజమైన్ ఉదయం రాత్రి తిన్న తర్వాత, అలోవెరా ఉదయం రాత్రి తిన్న తర్వాత, కాల్షియం రోజుకి 1 మధ్యాహ్నం టైంలో, తర్వాత విటమిన్ గమ్మీస్ రోజుకి 2, నోని 5 రోజులు పరగడుపున తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 డేస్ కంటిన్యూ. ఇలా వాడుకోవడం ద్వారా మేడం గారికి మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే వాళ్ళ పాపకి పీసీఓడి ప్రాబ్లంకి శతావరి మ్యాక్స్ అలోవెరా రోజుకి ఒకసారి మాత్రమే వాడారు. ఇలా 3 మంత్స్లోనే మంచి రిజల్ట్ తీసుకొని మన ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేశారు మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లెటర్స్ గమనించండి, టైం 7:04 అయింది. ఇంకొక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశం ఇద్దాం. ఓకే, కొత్త వాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి పాత వాళ్ళకి ఒక్కరికి అవకాశం ఇద్దాం. సార్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ చేంజ్ ఇవ్వండి సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకైతే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ 5 years నుంచి. ఓకే. 5 years నుంచి నా గ్యాస్ ట్రబుల్. నేను అంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుండేది, ప్యాంటినెల్ అట్లా వాడుతుండేది, కాస్ట్లీ టాబ్లెట్స్. అవి వాడినప్పుడు బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఏదన్నా బయట ఫుడ్ తగిలినప్పుడు, ఏదన్నా ఆయిల్ తగిలినప్పుడు వస్తుంది సార్. కానీ మన అప్లైనర్ ద్వారా దీంట్లో ఐడి తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ వాడుతున్నాను. అలోవెరా రైస్ బ్రాండ్ ఆయిల్ మార్చుకోవడం ద్వారా కేవలం 15 రోజుల్లోనే సార్, 5 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ 15 రోజుల్లో క్లియర్ అయింది సార్. సూపర్. అలోవెరా, ఆ రైస్ బ్రాండ్ ఆయిల్, ఈ రెండే వాడుకున్నాను. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. పోతే నాకు బైపాస్ అయింది సార్. బైపాస్ అయినప్పుడు ఆ టైం బైపాస్ కాకముందు నుంచే ఒక 10 years నుంచి మైగ్రేన్ తలనొప్పి ఉంది. మైగ్రేన్ తలనొప్పి హోమ్ మెడిసిన్ కంటిన్యూగా వాడుతుండేది. అయినా కూడా వచ్చినప్పుడు కంట్రోల్ అయ్యేది, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మన సప్లిమెంట్స్ వాడుకున్నానో మైగ్రేన్ తలనొప్పి ఇంతవరకు నాకు దాదాపు వాడిన తర్వాత ఇప్పుడు 1 year నుంచి వాడుతున్నాను సార్. నాకు ఇంతవరకు మైగ్రేన్కి వచ్చేసి నేను నోని, స్పిరులినా, కొలెస్ట్రామ్, ఆమ్లా, రెస్పోకేర్ అంటే అది మళ్ళీ వేరే దానికి కదా. సరే చెప్పండి. వేరే దానికి ఇంతవరకు ఆమ్లా వరకు వాడాను సార్. ఇంతవరకు మైగ్రేన్ రాలేదు. పోతే నాకు ఈ బైపాస్ అయిన క్రమంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ ఆయాసం వస్తున్నది. నాకు ఇప్పుడు బైపాస్ అయిపోయి 8 years అవుతుంది. ఈ ఆయాసం వస్తుంటే నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కూడా అట్లే కొంచెం అప్పుడప్పుడు బాగా ఆయాసంగా ఉంటుంది. చిన్న వర్క్ చేసినా కూడా ఆయాసంగా ఉంటుంది. మన దాంట్లో వచ్చేసి ఈ రెస్పోకేరు, పంచ తులసి, ప్రోకార్డ్, ఫ్లాక్స్ ఆయిల్, బీపీ కూడా ఉంది కాబట్టి కోఎంజైమ్ Q10 ఇవి వాడాను సార్. ఓకే సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు సూపర్ గా ఉంది. ఆయాసం ఏం లేదు, బాగుంది సార్. ఇప్పుడు నిన్న మీరు వస్తుంటేనే మాకు అర్థమైంది సార్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో. ఓకే సార్. పోతే ఇంకో రిజల్ట్ ఉంది సార్ నా మిస్సెస్ కి. చెప్పండి సార్. అది ఒక పన్ను
లోపల పుచ్చలేదు, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, దానికి రూట్ కెనాల్ చేయాలన్నారు. అది రూట్ ఓకే కెనాల్కి 15,000 అడిగారు సార్ డాక్టర్. ఓకే నేనుండేసి ఇంకా కాదని చెప్పేసి మన సప్లిమెంట్లో గ్యానో పేస్ట్ వాడాను సార్. గ్యానో పేస్ట్ ఓకే వాడిన 10-15 రోజులకే ఆ పెయిన్ అనేది లేదు. మా మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ పెయిన్ దాదాపు 1 ఇయర్ నుంచి పడుతుంది. పెయిన్ చాలా విపరీతమైన సూపర్ పెయిన్ అనమాట. భారాంచలేని పెయిన్ అయితే కేవలం 15 రోజుల రిజల్ట్ తీసుకోవడం వల్ల మా మేడం చాలా హ్యాపీగా ఉంది. మా మేడం కూడా వెస్టేజ్ జై అంటుంది సార్ ఇప్పుడు. అంతకుముందు అది నెగిటివ్ గా ఉండింది. సూపర్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ మీటింగ్ కి తొందరగా వెళ్ళని చెప్పేసి ఇప్పుడే తనే చెప్తుంది. సూపర్ సార్. ఉం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నోని ఎలా వాడారు సార్ మీరు? నూనె వచ్చేసి పరకడుపుంది సార్. ఉదయం సాయంత్రం 2 పూటలు వాడేవాడిని. ఓకే. స్పిర్లునా? పిల్లలు వచ్చేసి తిన్న 1 గంట తర్వాత వాడుతున్నాను. ఉదయం సాయంత్రం రోజుకి 2. రోజుకు 2. కొలెస్ట్రాల్? అన్ని ఒకసారి వేసుకున్నది. 10-11 ఉంటాయి సార్. అన్ని ఒకసారి వేసుకున్నాను. తిన్న తర్వాత? తిన్న తర్వాత అరగంట. అంటే నూనె ఒకటే పరకడుపున, అదొకటే పరకడుపున. వెస్లిన్ క్యాప్సూల్స్ కూడా వాడుకున్నాను. ఇందాక వెయిట్ చెప్పలేదు లాస్ సార్. వెయిట్ లాస్ కి వెస్లిన్ క్యాప్సూల్స్, పోతే వెస్లిన్ టీ, వెస్లిన్ షేక్ కూడా వాడాను. వెయిట్ లాస్ అంటే అప్పుడు మనకి వెస్లిన్ క్యాప్సూల్ ఎలా వాడేవాళ్ళు సార్? వెస్లిన్ క్యాప్సూల్ కూడా పరకడుపున వేసుకున్నాను. ఓకే వేసుకున్నాను. ఇప్పుడు 79 ఉన్న వెయిట్ ఇప్పుడు 73కి వచ్చేది. 6 kgs వెయిట్ లాస్ అయ్యారు. వెయిట్ లాస్ అయ్యాను. సూపర్ సార్. లీడర్స్ గమనించండి, సార్కున్న ప్రాబ్లం మైగ్రేన్ తలనొప్పికి నోని, స్పిర్లునా, కొలెస్ట్రామ్, ఆమ్లా. మైగ్రేన్ తలనొప్పికి ఈ 4 రకాల సప్లిమెంట్స్ వాడుకున్నారు. నోని తిన్న అరగంట తర్వాత నోని తినక ముందు రోజుకి 2 times. సార్ 5 days వాడి గ్యాప్ ఇచ్చారా లేకపోతే కంటిన్యూ చేశారా సార్ మీరు? కంటిన్యూ చేశాను సార్. నేను గ్యాప్ అయితే ఇవ్వలేదు. ఓకే సార్. 5 days వాడి 2 days గ్యాప్ ఇవ్వాలి నోనికి. ఓకే సార్. ఇప్పుడు సప్లిమెంట్సే కాబట్టి ఎటువంటి సైడ్ మొన్న ఎఫెక్ట్స్ ఉండవు. చెప్పినప్పుడు మళ్ళీ అదే చేస్తాను. సైడ్ ఎఫెక్ట్ అయితే ఓకే సార్. రాలేదు. మన నాకైతే సప్లిమెంట్స్ వాడితే బాగానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. లీడర్స్, నోని వాడుకోవడం ద్వారా మన బాడీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. అలాగే స్పిర్లునా సముద్రపు నాచు నుంచి తీసినటువంటి ఒక గొప్ప పోషకాహారం. ఇది మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్ని ఈ స్పిర్లునాలో ఉంటాయి. తర్వాత వచ్చేసి కొలెస్ట్రాల్ ఆవు ముర్రుపాలతో చేసినటువంటిది, ఆమ్ల ఉసిరికాయతో చేసినటువంటిది. ఇవన్నీ న్యాచురల్ గా మనం ఫుడ్ లో తీసుకోలేని విటమిన్స్ ఇవన్నీ అందించడం ద్వారా సార్కి మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకున్నారు. అలాగే సార్కు ఉన్నటువంటి ఆయాసం, వాటిని రెస్పోకేర్, తులసి డ్రాప్స్, ప్రోకార్డ్, ఫ్లెక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10 వాడుకోవడం ద్వారా తగ్గించుకోగలిగారు. రెస్పోకేర్ రోజుకి 2 times తిన్న తర్వాత, ప్రోకార్డ్ రోజుకి 2 times తిన్న తర్వాత, ఫ్లెక్స్ ఆయిల్ రోజుకి 2 times తిన్న తర్వాత, కోఎంజైమ్ Q10 రోజుకి 2 times తిన్న అరగంట తర్వాత. ఇవన్నీ లీడర్స్. తర్వాత అలాగే సార్ వెయిట్ లాస్ కోసం వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ వాడుకోవడం ద్వారా 79 నుంచి 73కి వచ్చారంట. 6 kgs వెయిట్ లాస్ అయ్యారు. వెస్లిమ్ క్యాప్సిల్స్ కూడా పరగడుపునే తినక ముందు రోజుకి 2 times. అలాగే వాళ్ళ మేడంకు ఉన్నటువంటి పంటి నొప్పి ప్రాబ్లం ని జ్ఞానో పేస్ట్ ద్వారా తగ్గించుకొని 50,000 రూపీస్ సేవ్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ గమనించండి, థ్యాంక్ యూ. సమయం 7:12 అయిపోయింది కాబట్టి ఇంకా సెషన్ ని క్లోజ్ చేద్దాం. ఈ లోపలగా మనం కొన్ని మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. అవకాశం రాని వాళ్ళు ఎవరు నిరాశ చెందొద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం ఉంటుంది. మాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి గమనించగలరు. అలాగే మీటింగ్స్ మన గ్రేట్ మెంటర్
యుసిడి సురేష్ సార్ 22 ఈరోజు చీరాల మార్నింగ్ 10 గంటలకి చీరాల డిఎల్సిపిలో కారంచేడు గేటు వద్ద, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ఒంగోలు డిఎల్సిపిలో డేట్ ఇవ్వడం జరిగింది. చీరాల ఒంగోలు ఈ దగ్గరలో ఉన్నటువంటి మన లీడర్స్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఆత్మకూర్ 23 రేపు ఉదయం 10 గంటలకి మన సార్ సురేష్ సార్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే వడ్డాది 29 ఉదయం 11 గంటలకి డేట్ ఇవ్వడం జరిగింది. లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత చింతపల్లి 31 చింతపల్లి ఉదయం 11 గంటలకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తాం లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ ఉపయోగపడిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ